అది రాత్రివేళ. ప్రశాంతంగా ఉన్న అడవిలోని పేద తులసి పిచ్చుక గూడు అది. వేలాడుతున్న లాంతర్ వెలుగులో తమ ముందు తినమని పెట్టిన ఆహారాన్ని తినకుండా తల్లినే చూస్తూ ఉంటాయి మళ్ళీ బుజ్జి అనే పేరుగల కూతురు పిచ్చుకలు రెండు. నన్ను చూస్తారేమిటే? తినండి. రోజు 3 పూటల చొప్పున గత 10 రోజులుగా ఇదే ఆహారం తింటున్నాం కదమ్మా. ఇక తినడం మా వల్ల కాదు, మేం తినలేం. నిన్ను రోజు చికెన్ పెట్టమని చెప్పడం లేదు కదా, మటన్ వండమని ఏడిపించడం లేదు, అలాగే ఫిష్ చేయమని కూడా ఇబ్బంది పెట్టడం లేదు కదా మమ్మీ. నాకు తెలుసు పిల్లలు, మీకు టమాటా కూర, టమాటా పచ్చడి, టమాటా ఫ్రై, టమాటా రైస్ ఇలా ప్రతిదీ టమాటాతో తినాలని ఉందని. కానీ పిల్లలు, టమాటా ఇప్పుడు మనలాంటి పేద పక్షులు తినలేని స్థితిలో ఉంది. కొనలేని పరిస్థితికి మారిపోయింది. నువ్వు కష్టపడుతున్నది, డబ్బులు కూడబెడుతున్నది మా కోసమే కదమ్మా. అవును, మళ్ళీ నేను బతుకుతున్నది కూడా మీకోసమే పిల్లలు. మా సంతోషం కోసం నువ్వేమైనా చేస్తావు కదమ్మా. చేస్తాను, కానీ టమాటా కొనమంటే మాత్రం కొనను. టమాటా కొనమని చెప్పము, కానీ మేం చెప్పింది నువ్వు చెయ్యాలి. అలా చేస్తానని మాటివ్వమ్మా. మీరు చెప్పింది చేస్తానని మాటిస్తున్నాను పిల్లలు. చెప్పండి, ఏం చేయాలి? నువ్వు టమాటాలు కొనొద్దు మమ్మీ, కొట్టుకొచ్చేయి అని చెప్పగానే ఏమీ అర్థం కానట్టు తమ ఇద్దరి కూతుర్ల వంక చూస్తుంది తులసి పిచ్చుక. అదేనమ్మా దొంగతనం. మా కోసం నువ్వు టమాటా కొనొద్దు, కానీ దొంగతనం చెయ్యి. అప్పుడు నువ్వు దాచిపెడుతున్న డబ్బులు అలాగే ఉంటాయి, టమాటా కూర తినాలనే మా కోరిక తీరుతుంది. ఏమిటే మీరు చెప్పేది? ఈ వయసులో నేను దొంగతనం చేయడం ఏమిటి? అది పోయి పోయి టమాటా దొంగతనం. టమాటా తోట వేసిన ఆ కసాయి కాకి గాడికి తెలిస్తే వాడు మనల్ని ప్రాణాలతో ఉండనివ్వడు. అందుకే మమ్మీ, తెలియకుండా పట్టపగలు ఆ కసాయి కాకి టమాటాలు తీసుకెళ్తూ ఉంటే నువ్వు దొంగతనం చెయ్యాలి. అలా దొంగతనం చేసిన టమాటాలతో మనం కూరొండుకొని తినాలి. వామ్మో, మీరు పిల్లలు కాదే, నా ప్రాణం తీసే పిడుగులు. రాత్రిపూటంటే ఆ కసాయి కాకి పడుకొని ఉంటుంది కాబట్టి ఏం ప్రాబ్లం రాదు. పట్టపగలంటే నా వల్ల కాదు పిల్లలు. నేనిచ్చిన మాటని, చేసిన ప్రమాణాన్ని వెనక్కి తీసుకుంటున్నాను. అందుకు మేము ఒప్పుకోం. అయితే మీరెక్కడే ఉండండి, నేను మిగతా పక్షులు ఏం కూర చేశాయో అడిగి తీసుకొస్తాను అని చెప్పి ఒక టిఫిన్ డబ్బా పట్టుకొని కూర కోసం గూటిలో నుంచి బయలుదేరి కొంచెం దూరంలో మరొక చెట్టు మీద గూడు కట్టుకొని చల్లని గాలికి సేద తీరుతున్న పావురం దగ్గరికి వచ్చింది. ఏంటే ఈ టైంలో ఖాళీ డబ్బా పట్టుకొని వచ్చావు? కూర కోసమే. కారంతో పచ్చడితో పిల్లలు తినలేమని మారం చేసి కూర్చున్నారు. వాళ్ళని అలా చూడలేక ఇలా కూర కోసం నీ దగ్గరికని వచ్చాను. నా దగ్గర కారం పచ్చడే ఉన్నాయి, కావాలంటే తీసుకెళ్ళు. మళ్ళీ నాకు తిరిగి ఇవ్వక్కర్లేదులే. వద్దులేవే, చిలక పిల్లనిల్లు అడుగొస్తాను అని చెప్పి బయలుదేరి మరికొంత దూరంలో గూడు కట్టుకొని తన పిల్లలతో పడుకున్న చిలుక ఇంటి దగ్గరికి వస్తుంది. తలుపు కొడుతుంది. కాసేపటికి నిద్రమబ్బుతో వచ్చి చిలుక తలుపు తెరుస్తుంది. ఎదురుగా టిఫిన్ డబ్బా పట్టుకుని ఉన్న తులసి పిచ్చుక కనబడుతుంది. ఇలా చూడవే పిచ్చుక, కూరలన్నీ అయిపోయాయి. అన్నీ కడిగేసి హాయిగా పిల్లల్ని పక్కన పెట్టుకొని పడుకున్నాను. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే తిరిగి తలుపు వేసుకుని పడుకుంటాను అని చెప్పి పిచ్చుక ముఖం మీదే తలుపేసేస్తుంది చిలుక. ఇక చేసేదేమీ లేక నిరాశతో తన గూటికి తిరిగొస్తుంది. కూరలు తీసుకురాని తమ తల్లిని ఆ పిల్లలు మన్నిస్తారు. కాని టమాటా దొంగతనం చెయ్యాలని ఇబ్బంది పెట్టడం మొదలు పెడతారు. చివరికి దొంగతనం చేయటానికి తులసి పిచ్చుక ఒప్పుకుంటుంది. దాంతో పిచ్చుక పిల్లలు సంతోషపడతాయి. ఇక తినకుండా వెళ్ళి బెడ్ మీద పడుకుంటాయి. తులసి పిచ్చుక మాత్రం ఎలా టమాటాల దొంగతనం చెయ్యాలా అని ఆలోచన చేస్తూ ఉంటుంది. కొంత సమయం గడిచిన తర్వాత తులసి పిచ్చుక్కి బ్రహ్మాండమైన టమాటా దొంగతనం చేసే ఐడియా వచ్చింది. ఇక హాయిగా పడుకుంటుంది. మరుసటి రోజున పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ఎండపూట టమాటాలతో నిండుగా ఉన్న బుట్టని నెత్తిన పెట్టుకుని కసాయి కాకి వాటిని అమ్మటానికి బయలుదేరింది. కాకి వచ్చే దారిలోనే ఉన్న ఒక చెట్టు కొమ్మ మీద వాలింది పిచ్చుక తల్లి. ఎవరికీ కనిపించదు. ఆ చెట్టు మొదట్లో పిచ్చుక పిల్లలు ఎవరికీ కనబడకుండా సంచి పట్టుకుని సిద్ధంగా ఉంటాయి. కాకి టమాటా బుట్టని నెత్తిన పెట్టుకుని ఆ చెట్టు కిందుగా వెళ్తూ ఉంటాడు. ఇదే మంచి సమయం అని చెప్పి
పిచ్చుక తల్లి గాలిలోకి లేచి గబగబా కసాయి కాకి బుట్టలోని టమాటాలు ఒక్కొక్కటిగా చూస్తూ దొంగతనం చేస్తూ తన పిల్లల పిచ్చుకల మీదకు విసురుతూ ఉంటుంది. పిచ్చుక పిల్లలు ఆ టమాటాలని కింద పడనీయకుండా పట్టుకొని సంచిలో వేసుకుంటూ ఉంటాయి. అలా చాలా టమాటాలు దొంగతనం చేసి తమ గూటికి పిల్లల్ని తీసుకుని వస్తుంది తులసి. తులసి పిచ్చుక్కి ఇలా దొంగతనం చేయటం బాధగా ఉన్నా తన పిల్లల కోసం తప్పదని తనని తాను సర్ది చెప్పుకుంటుంది. దొంగతనం చేసిన టమాటాలతో రుచికరమైన కమ్మని టమాటా కూర చేసి పెడుతుంది. పిచ్చుక పిల్లలు సంతోషంగా తిని హాయిగా ఉంటాయి. అలా దొంగతనం చేసిన టమాటాలతో తన పిల్లలకు వెరైటీ వంటకాలు చేసి పెడుతూ ఆ పిల్లలని సంతోషంగా ఉంచుతుంది తులసి. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. మందారపల్లి గ్రామం పక్కనే ఉన్న అడవిలోని చెట్ల మీద గూళ్ళు కట్టుకుని కొన్ని పక్షులు నివసిస్తూ ఉండేవి. అది అర్ధరాత్రి సమయం. పిచ్చుక తన బిడ్డకు చందమామని చూపిస్తూ ఆహారం తినిపిస్తూ ఉంటుంది. కొద్దిసేపటి తరువాత పిచ్చుక పిల్ల తల్లిని ఇలా అడుగుతుంది. అమ్మా, ఆకాశంలో చందమామ చాలా బాగుంది. చూస్తుంటే అలానే చూడాలని ఉంది. నీ చిన్నప్పుడు నాకులాగే అమ్మమ్మ నీకు చందమామను చూపిస్తూ ఆహారం తినిపించేదా? అవును తల్లి, ఇప్పుడు నువ్వంటే నాకెంత ఇష్టమో అప్పుడు నేనంటే కూడా అమ్మమ్మకి అంతే ఇష్టం. అల్లారుగా ముద్దు చేసేది అని చెబుతూ ఉండగా పిచ్చుక గూటికి ఎదురుగా ఉన్న గూట్లో నుంచి కాకమ్మ తన కాకి కొడుకుని తీసుకుని బయటకొచ్చింది. కాకమ్మ కూడా ఆకాశంలో అందంగా మెరుస్తున్న చందమామని చూపిస్తూ ఆహారం తినిపిస్తూ ఉంటుంది. అప్పుడు కాకి పిచ్చుక తల్లులు ఒకదాన్ని ఒకటి చూసుకుంటాయి. ఏమే పిచ్చుక, ఏమంటుంది నీ చిన్నది? తిననని మారం చేస్తుంటే ఆ చందమామని చూపిస్తూ తినిపిస్తున్నాను. మరి మీ చిన్నోడేమంటున్నాడు? ఈ ఇంట్లో నాకేమీ తినబుద్ధి కావడం లేదు, నన్ను బయటకు తీసుకెళ్ళి చందమామని చూపిస్తూ తినిపించమని తెగ గోల చేస్తుంటే తీసుకొచ్చానులే అని చెప్పి కాకి చందమామని చూపిస్తూ తన కొడుక్కి ఆహారం తినిపిస్తూ ఉంటుంది. పిచ్చుక కూడా తన కూతురు పిచ్చుక్కి చందమామని చూపిస్తూ ఆహారం తినిపిస్తూ ఉంటుంది. ఆకాశంలోని చందమామ తనని చూస్తూ పక్షుల పిల్లలు భలే ఇష్టంగా ఆహారం తింటున్నారని మురిసిపోతూ ఉంటాడు. ఇంతలో ఉన్నట్టుండి ఆకాశంలో ఒక నల్లని మబ్బు ఏర్పడుతుంది. ఆ మబ్బు చందమామ వైపు రాసాగింది. అది చూసిన కాకి పిచ్చుక తల్లులు కంగారు పడతాయి. నల్లటి మబ్బు చందమామని కమ్మేసింది. అంతే, ఉన్నట్టుండి చీకటి అలముకుంది. పిచ్చుక కూతురు కాకి కొడుకు భయపడి తమ తల్లుల మీదకు ఎక్కుతాయి. కాకి పిచ్చుక తల్లులు ఆందోళన పడతాయి. కొంత సమయం తర్వాత నల్లటి మబ్బు మాయమవుతుంది. చందమామ మళ్ళీ నవ్వుతూ కనిపిస్తాడు. కాకి పిచ్చుక తల్లులు సంతోషపడతాయి. కాని వాటికి వాటి మీద ఎక్కిన పిల్లలు కనిపించవు. కాకి పిచ్చుక కంగారు పడుతూ ఉంటాయి. పిచ్చుకమ్మ, నా కొడుకు ఏమైనా అటువైపు వచ్చాడా? లేదు, నా బిడ్డ కూడా కనిపించడం లేదు కాకమ్మ. అరే, ఈ పిల్లలిద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళినట్టు? ఇప్పుడే కదా చందమామని నల్లటి మబ్బు మింగిందని భయపడుతూ మన మీదకెక్కారు. చందమామ వచ్చేలోపు ఎక్కడికి వెళ్ళినట్టు? నువ్వు ఒక పని చేయవే, నేను పడమటి వైపుకు వెళ్ళి వెతుకుతాను, నువ్వు తూర్పుకు వెళ్ళి వెతుకు. ఎక్కడైనా ఇద్దరు కనిపించినా లేదు ఒకరు కనిపించినా తీసుకురావాలి, సరేనా? అలాగేనే అని మాట్లాడుకొని పిచ్చుక ఒకవైపు కాకి మరోవైపుకు వెళ్ళిపోతాయి. కాకి పిచ్చుక రెండూ దిగులుగా ఆందోళన పడుతూ అడవి మొత్తం తిరుగుతూ ఉంటాయి. కానీ ఎక్కడా వాటికి తమ పిల్లలు కనిపించలేదు. అలసిపోయి వాటి గూళ్ల దగ్గరికి తిరిగొస్తాయి. ఒకదాన్ని ఒకటి చూసుకుంటూ ఏడుస్తూ ఉంటాయి. ఇక మరుసటి రాత్రివేళ ఆకాశంలో అందమైన చందమామ వచ్చాడు. చిలుక తన కూతురు చిలుకతో గూటి బయట కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఆకాశంలో మళ్లీ నల్లటి మబ్బు ఏర్పడుతుంది. అది చందమామని కప్పేస్తుంది. చిలుక తన కూతురు చిలుకతో ఆశ్చర్యంగా ఆకాశంలోకి చూస్తుండగా నల్లని మబ్బు మాయమైపోతుంది. చంద్రుడు మళ్ళీ వస్తాడు. కానీ చిలుక పక్కన చిలుక కూతురు లేదు. చిలుక ఏడుస్తూ ఉంటుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. రాత్రిపూట చందమామ రావటం, కొంత సమయం తర్వాత నల్లని మబ్బు ఏర్పడడం, పక్షుల పిల్లలు మాయమవటం ఇలా జరుగుతూ వస్తూ ఉంటుంది.
ఇప్పుడు అడవిలో ఉన్న తల్లి పక్షులు అసలు అడవిలో ఏం జరుగుతుందో, తమ పిల్లల్ని ఎవరు ఎత్తుకెళ్తున్నారో తెలియక ఒక చెట్టు మీద సమావేశమవుతాయి. అన్ని పక్షుల ముఖాలు చాలా దిగులుగా ఉంటాయి. మనందరి పిల్లలు మాయమయ్యారు. ఎవరు ఎత్తుకెళ్తున్నారో అర్థం కావడం లేదు. ఎలాగైనా సరే మనం ఈ రోజు నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. కాకమ్మ, నువ్వు చెప్పేది బాగానే ఉంది, కానీ మీరందరూ ఒకటి గమనించారా? ఏంటది? చందమామ రోజు మాయమవుతున్నాడు. అప్పుడే మన పిల్లలు కూడా మాయమయ్యారు. మీరందరూ ఒక్కసారి గుర్తు చేసుకోండి. అవును పిచ్చుకమ్మ, నువ్వు చెప్పింది నిజమే. మన అందరం మినుగురు పురుగుల సహాయం అడుగుదాం. చందమామ మాయం కాగానే మినుగురు పురుగులని బయటికి రమ్మని పిలిచి వాటి వెలుగులో ఆ దొంగని పట్టుకోవచ్చు. పిచ్చుక, నువ్వు చెప్పింది బాగుంది. అలాగే చేద్దాం. పక్షులన్నీ మినుగురు పురుగుల గుంపు దగ్గరికి వెళ్తాయి. అక్కడ వాటికి పెద్ద దిక్కుగా ఉన్న ఒక మినుగురు పురుగుని కలుస్తాయి. వాటికి ఏర్పడిన సమస్య గురించి చెప్తాయి. చింతించకండి, మీ తల్లుల బాధ అర్థమైంది. మీకు తప్పకుండా మేం సహాయం చేస్తాం. మీకు అండగా ఉంటాం. మిమ్మల్ని ఇంతలా ఘోష పెడుతున్న ఆ మాయా దొంగని పట్టుకునేందుకు అన్ని విధాలా అన్ని శక్తులా సహాయం అందిస్తాం అని చెప్పగానే ఆ తల్లుల పక్షులు సంతోషంగా అక్కడి నుంచి వాటి గూళ్లకు చేరుకుంటాయి. చీకటి పడుతుంది. చందమామ వస్తుంది. పడుకుని ఉన్న మాయాగ్రద్ద నిద్రలో నుంచి లేచి ఎక్కడ చిన్నపిల్లలు ఉన్నాయో చూసుకుంటుంది. కానీ ఎక్కడా పక్షుల పిల్లలు కనపడవు. కానీ దిగులుగా, వీక్గా కొన్ని పక్షులు కనిపిస్తాయి. అందులో మాయాగ్రద్దకి పిచ్చుక నచ్చుతుంది. తన దగ్గర ఉన్న మాయా రాక్షస శక్తితో చంద్రుణ్ణి కాసేపు దొంగిలించి పిచ్చుకను ఎత్తుకుని వెళ్ళాలి అనుకుంటుంది. ఆకాశంలో నల్లని మబ్బు ప్రత్యక్షమవుతుంది. చందమామని కప్పేస్తుంది. అంతే, వెంటనే మినుగురు పురుగులు చాలా బయటకొస్తాయి. అక్కడ చీకటి పోయి వెలుతురు కనిపిస్తుంది. ఆ వెలుతురులో మాయా రాక్షస గ్రద్ద కనిపిస్తుంది. అక్కడ ఉన్న పక్షులన్నీ భయపడుతూ ఉంటాయి. నువ్వు నువ్వు మాయ రాక్షస గద్దవా? ఎప్పుడు చూడు పడుకొని ఉంటావు. అంటే రోజు చంద్రుణ్ణి దొంగిలించి మా పిల్లలను తినేది నువ్వేనన్నమాట. అన్నమాట కాదు, ఉన్నమాట. నాకు మీ పక్షుల పిల్లలంటే చాలా ఇష్టం. అందుకే ఆకాశంలో చంద్రుణ్ణి కాసేపు దొంగిలించి ఆ చీకటిలో మీ పిల్లల్ని ఎత్తుకెళ్ళి తింటున్నాను అని తనకున్న శక్తితో నల్లమబ్బుని తొలగించి చంద్రుణ్ణి చూపిస్తుంది. అంతే, కోపంగా అక్కడ ఉన్న తల్లుల పక్షులన్నీ ఆ మాయా రాక్షస గ్రద్ద మీద దాడి చేస్తాయి. కాళ్లతో ముక్కులతో గిచ్చుతూ రక్కుతూ ఆ మాయాగ్రద్దని చంపేస్తాయి. తమకు సహాయం చేసి ఆ మాయాగ్రద్ద నుంచి పక్షులన్నింటినీ కాపాడినందుకు మినుగురు పురుగులకి కృతజ్ఞతలు తెలుపుకుంటాయి పక్షులు. ఇది వాల్టి కథ. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.